Jewel Beats. హాయ్, నా పేరు శివ. మనము లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ చూసినాము. డేటా టైప్స్లో వేరియస్ గ్రూప్స్ లైక్ ఇంటీజర్ గ్రూప్, ఫ్లోటింగ్ పాయింట్ గ్రూప్ అండ్ బూలియన్ గ్రూప్ అండ్ క్యారెక్టర్ గ్రూప్ చూసినాము. తర్వాత ఇంటీజర్ గ్రూప్లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ చూసినాము. ఫ్లోటింగ్ పాయింట్ గ్రూప్లో ఫ్లోట్ అండ్ డబుల్ చూసినాము. తర్వాత క్యారెక్టర్ గ్రూప్లో కార్ అనే డేటా టైప్ చూసినాము, బూలియన్ చూసినాము. తర్వాత వచ్చేసి లిటరల్స్ చూసినాము. ఇంటిజర్ లిటరల్స్లో హెక్సాడెసిమల్ లిటరల్, డెసిమల్ లిటరల్, ఆక్టల్ లిటరల్, బైనరీ లిటరల్స్. అండ్ వీ ఆల్సో సా హౌ ఎల్ విల్ మేక్ ఇట్ లాంగ్ లిటరల్. అండ్ ఇన్ ఫ్లోటింగ్ పాయింట్లో ఎఫ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్, అవి చూసినాము లిటరల్స్లో. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూస్తాం. మనం వేరియబుల్స్ ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక వేరియబుల్లో ఎనీ ఇన్ఫర్మేషన్ లైక్ అంటే సెక్షన్ ఆర్ మార్క్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సిమ్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కుడ్ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. ఆ వేరియబుల్ ఏంటంటే ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేసుకోవచ్చును, దాని తర్వాత కావాలంటే చేంజ్ చేసుకోవచ్చును. ఇంకా వేరియబుల్ని మళ్ళీ ఒకసారి వాల్యూ ఉన్న తర్వాత దాన్ని యూ కుడ్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ క్యాలిక్యులేషన్స్. ఇంకేమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే చేసుకోవచ్చును, దాన్ని ప్రింట్ చేయొచ్చును. ఇంకా ఎనీ అదర్ థింగ్ యూ కుడ్ యూజ్ ఇట్ ద వే యూ వాంట్. ఇంకా వేరియబుల్కి వచ్చేసి డిక్లేర్ చేసేటప్పుడే దాని డేటా టైప్ ఏంటో డిసైడ్ చేసేయాలి. సిన్స్ ఇట్ ఈస్ జావా ఇస్ స్టాటిక్లీ టైప్డ్ లాంగ్వేజ్, యూ హ్యావ్ టు డిసైడ్ ది డేటా టైప్ వెన్ యూ ఆర్ డిక్లేరింగ్ ఇట్. ఇంకొకటి వేరియబుల్కి యూ షుడ్ హ్యావ్ ఏ యునీక్ నేమ్ అన్నాడు. అంటే ఒకే నేమ్ రెండు వేరియబుల్స్ ఉండకూడదు. సో దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. వేరియబుల్ షుడ్ బి అ నాన్ డూప్లికేట్ నేమ్ ఆర్ ఏ యునీక్ నేమ్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ ఎ వేరియబుల్ టు స్టోర్ ది సెక్షన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆర్ టు స్టోర్ ది రోల్ నెంబర్ అనుకుందాం. సో సెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే ఏంటి? సెక్షన్స్ వచ్చేసి యూజువల్గా ABCD అట్లా సెక్షన్స్ ఉంటాయి. సో అటువంటి ఇవి క్యారెక్టర్స్ కాబట్టి యూ కుడ్ సింప్లీ సే క్యారెక్టర్ సెక్షన్. ఇక్కడ క్యారెక్టర్ అనేది డేటా టైపు, సెక్షన్ అనేది వేరియబుల్ నేమ్. సిమిలర్లీ రోల్ నెంబర్స్ వచ్చేసి ఇంటీజర్స్ ఉంటాయి. అంటే 1, 2, 3 లైక్ దట్ ఇట్ విల్ బి దేర్. కాబట్టి ఆ రోల్ నెంబర్స్ని ఇంటీజర్గా డిక్లేర్ చేయొచ్చు. ఇంట్ is the data type and roll number is the variable name. వేరియబుల్స్ని డిక్లేర్ చేయడమే కాకుండా దానికి వాల్యూస్ కూడా ఇవ్వచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇస్ ఏ కార్ సెక్షన్ ఈక్వల్ టు C అనుకో, అంటే ఇది ఏం చేస్తుంది, సెక్షన్ అనే వేరియబుల్ని కార్ డేటా టైప్తో క్రియేట్ చేయడమే కాకుండా దానికి C అనే వాల్యూని అసైన్ చేస్తుంది. సిమిలర్లీ, ఇఫ్ ఇస్ ఏ ఇంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 76, it means it will declare a variable of type integer and its name is roll number and its value is 76. సో ఇవన్నీ చేసేస్తుంది. సో వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే దానికి ఇనిషియలైజ్ కూడా చేయొచ్చు. దాన్ని కావాలంటే మళ్ళీ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అది కింద ప్రోగ్రాంలో మనం చూద్దాము. సో ఇంకొకటి ఏంటంటే యూ కుడ్ హ్యావ్ యాజ్ మెనీ వేరియబుల్ నేమ్స్ యాజ్ యూ వాంట్ ఇన్ ఏ ప్రోగ్రామ్. మనకు ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ ఉపయోగించుకోవచ్చును. వాటి టైప్ ఏది కావాలన్నా పెట్టుకోవచ్చును. దీంట్లో ఈ వేరియబుల్కి నేమ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ వేరియబుల్స్కి నేమ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటంటే, వేరియబుల్ నేమ్స్లో స్పేసెస్ ఉండకూడదు. దెర్ షుడ్ నాట్ బి ఎనీ స్పేసెస్ ఇన్ వేరియబుల్స్. అట్లనే వేరియబుల్స్లో స్పెషల్ సింబల్స్ ఉండకూడదు. అంటే ఎక్స్క్లమేషన్ మార్క్, అట్ ఆర్ హ్యాష్ ఆర్ పర్సంటేజ్, క్యారెట్, ఇటువంటి స్పెషల్ సింబల్స్ వేరియబుల్ నేమ్స్లో ఉండకూడదు. వేరియబుల్ నేమ్స్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉండాలి. అంటే స్మాల్ A to Z ఆర్ క్యాపిటల్ A to Z అండ్ నెంబర్స్ 0 to 9 అండ్ అండర్ స్కోర్ కూడా వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్లో పెట్టడానికి. వేరియబుల్ నేమ్స్లో నెంబర్స్ ఉన్నప్పటికీ అవి ఫస్ట్ లెటర్ మాత్రం కాకూడదు. అంటే వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్స్తో స్టార్ట్ అయ్యే వేరియబుల్స్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ వేరియబుల్లో నెంబర్స్ ఉండొచ్చును, కానీ అవి ఫస్ట్ లెటర్ కాకుండా అంటే సెకండ్ లెటర్ నుంచి ఎక్కడైనా ఉండొచ్చు నెంబర్స్ అనేటివి. ఇంకొకటి వచ్చేసి వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే
capital A is different from small a, at least capital Z is different from small z. So everything is different. సో అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది, ఇక్కడ స్మాల్ ఎన్ ఉంది, ఇక్కడ స్మాల్ ఓ బదులు ఇక్కడ క్యాపిటల్ ఓ ఉంది. సో ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ గై. సో ఇక్కడ ప్రతి ఒక్కటి సపరేట్ వేరియబుల్ అన్నట్టు. దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్, అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్, అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సపరేట్ వేరియబుల్ సిన్స్ వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించినాను వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్కి. వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ వచ్చేసి సెక్షన్, రోల్ నెంబర్, MIB2. ఇక్కడ చూస్తే క్యాపిటల్స్ ఉన్నాయి, నెంబర్ కూడా ఉంది. సిమిలర్లీ ఆర్యా2 ఈజ్ అ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ అండ్ విత్ లాట్ ఆఫ్ అండర్ స్కోర్స్, లైక్ అంటే విత్ అండర్ స్కోర్, లాట్ అండర్ స్కోర్, ఆఫ్ అండర్ స్కోర్స్ చాలా ఉన్నాయి. యూ కుడ్ ఆల్సో స్టార్ట్ విత్ అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఆఫ్ స్టూడెంట్స్ అనేది. దీన్ని క్యామల్ కేసింగ్ కూడా అంటారు. అంటే ప్రతి పదం స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ లెటరు క్యాపిటల్ పెడతారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 3 వర్డ్స్ ఉన్నాయి, నెంబరు, ఆఫ్, స్టూడెంట్స్. ఫస్ట్దేమో స్మాల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 2 వర్డ్స్ వచ్చేసి క్యాపిటల్తో స్టార్ట్ అవుతాయి, ఓ అండ్ ఎస్. సిమిలర్లీ రన్స్ కౌంట్ తీసుకున్నారనుకో, రన్స్ కౌంట్, సి ఈజ్ క్యాపిటల్. అట్లా IJ వచ్చేసి మామూలుగా ఇటరేషన్కి వాడతారు. ఇఫ్ దెర్ ఆర్ కాన్స్టెంట్స్ యూ కుడ్ యూజ్ ABC345, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కాన్స్టెంట్ లైక్ పై యూ కుడ్ యూజ్ క్యాపిటల్ PI. సో ఇవన్నీ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్, రైట్. నెక్స్ట్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 idiots ఈజ్ ఎ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్, ఆర్ 7/Z బృందావన్ కాలనీ ఈజ్ ఎ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్ బికాస్ ఇట్ హ్యాస్ స్లాష్. అండ్ నేమ్ విత్ స్పేసెస్తో ఉన్న పేరు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా కానీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. స్పెషల్ క్యారెక్టర్స్తో స్టార్ట్ అయినా కానీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రూల్స్ మీరు చాలా ఇంపార్టెంట్. చాలామంది కామన్గా మిస్టేక్ చేసేది అంటే కేస్ సెన్సిటివ్. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పైన ఒక టైప్ కొడతారు, కింద వేరే టైప్ కొడతారు. అంటే ఒక స్మాల్ బదులు క్యాపిటల్ ఉన్నా కానీ, క్యాపిటల్ బదులు స్మాల్ ఉన్నా కానీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. నెక్స్ట్ జావా ప్రోగ్రాంలో ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేసి వాటిని ప్రింట్ చేయడం చూద్దాము. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రోగ్రాంలో ఐ హ్యావ్ క్లాస్ ప్రింట్ వేరియబుల్ వాల్యూ అనేది క్లాస్ నేమ్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. తర్వాత ఇది వచ్చేసి ప్రోగ్రామ్ కంటెంట్ గుర్తుంది కదా, క్లాస్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ యాజ్ ఈజ్ అట్లనే ఉంటాయి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ కానీ పెట్టుకోవచ్చును. అండ్ హియర్ ఈజ్ ది ప్రోగ్రామ్ కంటెంట్ అండ్ దిస్ ఈజ్ ది క్లాస్ నేమ్ అన్నట్టు. ఈ ప్రోగ్రామ్ కంటెంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 34 అని డిక్లేర్ చేసినాను. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈజ్ అన్ హోల్ నెంబర్ కాబట్టి దానికి ఇంటీజర్ అసైన్ చేసినాను. అండ్ సిమిలర్లీ హైయెస్ట్ మార్క్స్ ఈజ్ ఆల్సో హోల్ నెంబర్, దాన్ని కూడా ఇంటీజర్ డిక్లేర్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక క్లాస్లో 34 మెంబర్స్ ఉన్నారు, హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 98. అయితే దాన్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ system.out.println ద క్లాస్ హ్యాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హైయెస్ట్ మార్క్స్ ఆర్ అని చెప్పి హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇదేం చేస్తుంది అంటే స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేస్తుంది, అంటే 2-3 స్ట్రింగ్స్ని ఒకదాని తర్వాత యాడ్ చేస్తుంది. సో అందుకోసం ఇఫ్ యూ సీ హియర్ ద క్లాస్ హ్యాజ్ అనేది ప్రింట్ అయింది, ద క్లాస్ హ్యాజ్. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 34 కాబట్టి 34 ప్రింట్ అయింది. తర్వాత స్టూడెంట్స్ అండ్ ది హైయెస్ట్ మార్క్స్ ఆర్ అంటే తర్వాత ద స్టూడెంట్స్ అండ్ ది హైయెస్ట్ మార్క్స్ ఆర్ అనేది యాజ్ ఈజ్ ప్రింట్ అయింది ఇక్కడ. తర్వాత హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 98 కాబట్టి 98 ప్రింట్ అయింది. అండ్ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఫుల్ స్టాప్ కూడా ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ హౌ ఏ ప్రోగ్రామ్ రన్స్. హియర్ వీ డిక్లేర్డ్ ఎ వేరియబుల్ అండ్ అసైన్డ్ ఇట్ ఎ వాల్యూ అండ్ దెన్ యు ఆర్ యూజింగ్ దట్ టు ప్రింట్ ఏ వాల్యూ. సో ప్రింటింగ్ కాకుండా వేరే వాటికి కూడా చూడవచ్చు. ఈ సింపుల్ ప్రోగ్రాంలో వీఆర్ జస్ట్ ప్రింటింగ్ ఇట్. సో దీంట్లో నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో కొన్ని చేంజెస్ చేసి చూడవచ్చు. ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని 56గా మార్చి అండ్ హైయెస్ట్ మార్క్స్ని 25గా చేసి చూద్దాం. దీన్ని నేను ట్రై ఇట్ ఎడిటర్లో చూపిస్తాను. మెరిట్ క్యాంపస్ ఆన్లైన్ ట్రై ఇట్ ఎడిటర్లో ఆన్ ది రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ యూ హ్యావ్ దిస్ ట్రై ఇట్ ఎడిటర్. వెన్ యూ క్లిక్ ఇన్ ట్రై ఇట్ ఎడిటర్ అది ఇంతకుముందు చూసిన ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది చూస్తే మనకి ఇదేమో ప్రింట్ వేరియబుల్ నేమ్, క్లాస్ నేమ్. ఇంతకుముందు చూసిన దాంట్లో ప్రింట్ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ వేరియబుల్ నేమ్. ఆ కంటెంట్ వచ్చేసి
ఇక్కడ కంటెంట్ లాగా వచ్చింది. సో యూ కుడ్ యూజ్ దిస్. దీంట్లో ఇక్కడ థింగ్స్ టు ట్రై ఉన్నాయి, ఇవన్నీ థింగ్స్ టు ట్రై. సో చేంజ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు 56 అండ్ హైయెస్ట్ మార్క్స్ టు 25. లెట్స్ సీ దట్. ఏం చేస్తామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 34 ఉంది కదా, 56 చేద్దాము. 56 తర్వాత హైయెస్ట్ మార్క్స్ టు 25 చేస్తాను. తర్వాత ఐ విల్ సే కంపైల్ అండ్ రన్. సో ఇఫ్ ఐ డూ కంపైల్ అండ్ రన్, it will take a second. So now it printed the class has 56 students and highest marks are 25 అని చెప్పి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకోటి వాట్ వీ కుడ్ ట్రై ఇస్ యాడ్ వన్ మోర్ డబుల్ వేరియబుల్ యావరేజ్ మార్క్స్ అండ్ సెట్ ఇట్ టు 53.2. ఏమంటున్నారు ఇక్కడ ఇంకొక డబుల్ వాల్యూ యాడ్ చేయమంటున్నారు. ఐ విల్ సింప్లీ సే డబుల్ యావరేజ్ మార్క్స్ ఈక్వల్ టు 53.2. దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకో system.out.println అని తీసుకుంటాం. system.out.println యావరేజ్ మార్క్స్ ఆర్ ప్లస్ యావరేజ్ మార్క్స్. ఓకే, నౌ ఐ విల్ సింప్లీ సే కంపైల్ అండ్ రన్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి కంపైల్ అండ్ రన్ చేస్తే యావరేజ్ మార్క్స్ వచ్చేసి 53.2 లాగా ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోగ్రాంలో ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వేరియబుల్ ఉంది కదా, దాన్ని స్మాల్ లెటర్స్ కన్వర్ట్ చేసి చూద్దాము. కానీ దాని పైన మాత్రం స్మాల్ చేస్తాము. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కింద అట్లనే వదిలేస్తాం. సో ఇక్కడేమో క్యాపిటల్ ఓ ఉంది, ఇక్కడేమో క్యాపిటల్ ఎస్ ఉంది, ఇక్కడ మాత్రం స్మాల్ ఓ స్మాల్ ఎస్ ఉన్నాయి. సో రన్ చేసి చూద్దాము. we should get a compilation error because మనకి ఆ వేరియబుల్ నేమ్ లేదు కాబట్టి. ఇక్కడ చూస్తే కెనాట్ ఫైండ్ సింబల్ అంటుంది, చూసినారా, కెనాట్ ఫైండ్ సింబల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఈ కాంట్ ఫైండ్ దట్ వేరియబుల్ బికాస్ పైన ఏమో స్మాల్ ఉంది, కిందేమో క్యాపిటల్ ఉంది కాబట్టి. సో సిమిలర్గా ఇఫ్ ఐ ట్రై టు డిక్లేర్ సమ్ అదర్ వేరియబుల్స్ అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 3 idiots అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ ఐ సింప్లీ సెడ్ దీన్ని మామూలు చేసేస్తాను, క్యాపిటల్ ఓ క్యాపిటల్ ఎస్ అండ్ ఐ కుడ్ సింప్లీ సే డబుల్ సమ్ 3 ఆర్ స్ట్రింగ్ 3 idiots string 3 idiots. So if I try to do this, then it gives an error saying 3 idiots you can't declare a variable because అది 3తో స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా if you simply said idiots_3 or if it is or I 3 idiots అన్నా కానీ then it will work because that is there in the second thing. Numbers ఉండొచ్చును వేరియబుల్ నేమ్లో, బట్ ఇట్ కాంట్ బి ది ఫస్ట్ వన్. సో సిమిలర్గా మిగతాటి కూడా అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, సింప్లీ సెడ్ స్ట్రింగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆర్ ఇంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాము. దీంట్లో వచ్చేసి స్పేసెస్ ఉన్నాయి. అప్పుడు ఇఫ్ ఐ జస్ట్ రన్ దస్ గై, అప్పుడు కూడా కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి బికాస్ ఆ వేరియబుల్స్ ఉండకూడదు కాబట్టి. లెట్స్ సేస్ ఎక్స్పెక్టెడ్ అట్లా థింగ్స్ లైక్ దట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి చూసినాము, దానికి రూల్స్ చూసినాము, వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి ఆ చిన్న ప్రోగ్రామ్ చూసి దాంట్లో వచ్చే కంపైలేషన్ ఎర్రర్స్ అవి చూసినాము. నెక్స్ట్ చూడాల్సింది వచ్చేసి స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. స్కోప్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఎక్కడెక్కడ ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు అనేది స్కోప్ ఆఫ్ వేరియబుల్ డిసైడ్ చేస్తుంది. అంటే ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఆల్ యూ కెన్ యూజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x ఈక్వల్ టు 15 అనుకోండి, యూ కుడ్ యూజ్ దట్ ఎక్స్ టు అసైన్ ఇట్ టు వై. ఈ ఎక్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూని వైలో వాడుకోవచ్చు. అట్లనే జెడ్కి అసైన్ చేసేటప్పుడు y+20 అని వాడుకోవచ్చు. దాన్ని యూ కుడ్ ప్రింట్ ఇట్ ఆల్సో లేటర్. సో ఇప్పుడు దీంట్లో చూస్తే మనకి స్కోప్ వచ్చేసి యూ హ్యావ్ ఏ వేరియబుల్ ఎక్స్ అండ్ ఈ ఎక్స్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పటి నుంచి కింద వరకు యూ కుడ్ యూజ్ ఇట్ ద ఎక్స్ వాల్యూ. అండ్ సిమిలర్లీ వై వచ్చేసి వైని డిక్లేర్ చేసిన తర్వాత నుంచి యూ కుడ్ యూజ్ ఇట్, రైట్? అండ్ లైక్ దట్ జెడ్ యూ కుడ్ యూజ్ ఇట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. సో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత నుంచి దాని కింద వరకు ఆ బ్లాక్ ఎండ్ అయ్యేంత వరకు, అంటే ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ అయ్యేంత వరకు యూ కుడ్ యూజ్ దట్ వేరియబుల్ ఎక్స్.
సో ఒకవేళ y x ఈ రెండు లైన్ A ఉంది కదా, లైన్ B ఉంది. ఇఫ్ ఐ జస్ట్ స్విచ్ దీస్ టూ థింగ్స్ దెన్ యూ విల్ గెట్ కంపైలేషన్ ఎర్రర్స్. సో ముందు ఇది ట్రై ఇట్ ఎడిటర్లో ఒకసారి చూద్దాము. ఇక్కడ ట్రై ఇట్ ఎడిటర్లో ఐ హ్యావ్ జస్ట్ కంపైల్డ్ ఇట్. చూస్తే x ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు x అండ్ z ఈక్వల్ టు y ప్లస్ 20 అన్నాం కదా, అంటే x ఈక్వల్ టు 15 ప్రింట్ అయింది, y ఈక్వల్ టు x కాబట్టి y ఈక్వల్ టు ఆల్సో 15, z ఈక్వల్ టు y ప్లస్ 20 కాబట్టి 20 ప్లస్ 15 దట్ ఈస్ 35, అది ఇక్కడ ప్రింట్ అయింది. x ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు 15 అండ్ z ఈక్వల్ టు 35. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ది లైన్స్, పుట్ లైన్ బి అబోవ్ లైన్ ఏ అన్నాడు. సో లెట్స్ ట్రై దట్. ఈ లైన్ బిని లైన్ ఏ కంటే ముందు పెడుతుంది. అంటే ఏంటి, ఎక్స్ అనే వాల్యూని మనం డిక్లేర్ చేయకముందే యూజ్ చేసుకుంటున్నాం. డిక్లేర్ ఏమో లైన్ ఇక్కడ చేస్తున్నాము, యూసేజ్ ఏమో దానికంటే పైన చేస్తున్నాం. సో ఇఫ్ ఐ జస్ట్ కంపైల్ అండ్ రన్ దిస్ గై, you'll see cannot find symbol x. ఎందువల్ల x అనేది డిక్లేర్ చేయకముందే యూ ఆర్ ట్రయింగ్ టు యూజ్, అందుకోసం ఇట్ గివ్స్ యూ అ ప్రాబ్లం. సో అది దాని స్కోప్ వచ్చేసి ఏ వేరియబుల్కైనా దాన్ని డిక్లేర్ చేసినప్పటి నుంచి దాని కింద. సో ఇఫ్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ హియర్ దెన్ x ఈజ్ వ్యాలిడ్ ఫార్ ఆల్ దిస్ లైన్స్ అండ్ y ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ టిల్ దిస్ పాయింట్, అట్లా z ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో డిక్లేర్ చేసినప్పటి నుంచి దాని కింద యూజ్ చేసుకోవచ్చు ఏదైనా వేరియబుల్లో. సిమిలర్లీ లైన్ డీని సే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ డి ఉంది కదా, ఎక్స్ ప్రింట్ చేసేది, ఇది తీసుకెళ్ళి సే బిఫోర్ లైన్ ఏ పెట్టినాం అనుకోండి, ఎక్స్ ఇంకా డిక్లేర్ కాల, అప్పుడు ఏంటి, అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. బికాస్ ఎక్స్ ఈజ్ నాట్ డిక్లేర్డ్, ఇట్ విల్ సే ఇన్వాల్ కెనాట్ ఫైండ్ సింబల్, ఆ వేరియబుల్ ఎక్స్ అనేది ఇట్ కాంట్ ఫైండ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్కోప్ ఆఫ్ ది వేరియబుల్. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది ఈ స్కోప్ డిసైడ్ చేస్తుంది. ఇంకొకటి ఈ వీడియోలో ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఇస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెట్ కోడ్ అని ఉంది కదా, యూ కుడ్ యూజ్ దిస్ ఆప్షన్. సే మీరు ఏదైనా కోడ్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు సే ఏదో తప్పులు చేసేస్తున్నారు అనుకోండి, సే సంథింగ్ ఈజ్ గాట్ డిలీటెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెన్ ఇఫ్ యూ క్లిక్ రీసెట్ కోడ్ మనం ఇక్కడ చూసిన ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది. ఇఫ్ యూ సింప్లీ డూ రీసెట్ కోడ్ చేసేస్తే దెన్ ఇట్ విల్ కమ్ యాజ్ వాట్ ఎవర్ వాజ్ దేర్ ఇన్ ది ప్రోగ్రామ్. సో ఇది ఎప్పుడైనా మీకు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అండ్ సంథింగ్ ఈజ్ వెంట్ రాంగ్ అనుకుంటే యూ కుడ్ యూజ్ దిస్ రీసెట్ కోడ్ ఆప్షన్. అండ్ యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ షో థింగ్స్ టు ట్రై అండ్ హైడ్ థింగ్స్ టు ట్రై. సో దట్ అంటే ఇది ఇఫ్ యూ థింక్ దిస్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ వే యూ కుడ్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ సో దట్ ఇట్ విల్ జస్ట్ క్లోజ్ అప్. మనం నెక్స్ట్ వీడియోలో టైప్ కన్వర్షన్ చూస్తాం, అంటే వేరియబుల్స్లో వేరియస్ డేటా టైప్స్కి కన్వర్షన్ ఎట్లా చేయొచ్చు అనేది టైప్ కన్వర్షన్లో చూడొచ్చాను. తర్వాత టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అనేది కూడా ఆ వీడియోలోనే చూద్దాం.